రైట్ మనతో పాటు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. హాయ్ అన్న. ఎట్లా జరుగుతున్నాయన్న మొత్తం ఏర్పాట్లన్నీ కూడా? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏర్పాట్లన్నీ కూడా చాలా గొప్పగా జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఇప్పటివరకు భారతదేశంలో 25 లక్షల మందితోటి సభ పెట్టిన కేసీఆర్ దాన్ని బీట్ చేసే దిశగానే ఈ సభ కొనసాగుతున్నది. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా ఇంత ఏర్పాట్లు చేయాయి. ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏ రాజకీయ పార్టీలైనా కూడా తూతు మంత్రంగా ప్రజలను తీసుకొచ్చి మీటింగ్లో వదిలేసి ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లను చేయకుండా మాకు ఇంతమంది ప్రజలు వచ్చి అంతమంది ప్రజలు వచ్చిందని చెప్తారు. కానీ కేసీఆర్ గారు మాత్రం ప్రజలకు ప్రతిదీ అవసరంగా వారు పెన్ను పట్టుకొని పేపర్ పట్టుకొని ప్రతిదీ ఏమేమి అవసరం ఉందని డిక్టేషన్ చేసినటువంటి దేశవ్యాప్తంగా ఏకైక నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు. అంటే ప్రజలంతా లోతుగా నా వాళ్ళు నా ఇంటి వాళ్ళని భావించేటువంటి వ్యక్తి కూడా కేసీఆర్ గారు. దీనికి ఎంతమంది హాజరు కాబోతా ఉన్నారు అంటే మీరు? 25 లక్షలు. అంతకుముందు అయిన మీటింగ్లే, అంతకుముందు కేసీఆర్ గారిది దాన్ని బ్రేక్ చేయబోతున్నాం. అంటే ఇప్పుడు అధికారంలో లేరు కదా, అంతమంది వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అప్పుడు అధికారంలో లేం కదా, అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. అప్పుడు కూడా అధికారంలో లేము. అధికారంతో సంబంధం లేదు కేసీఆర్ ఒక్కటి ఉంటే చాలు. అంటే ఒక పక్క ఈ సభ మీద కూడా అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే ఒక పక్క ఈ భూముల విషయం కావచ్చు, ఇంకో పక్క ఇక్కడ సంబంధిత ఒక కాలువ ఉన్నది, పారే కాలువని ఆపేసారు, ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారన్న? ర్యాంప్ వేసుకున్నారు, పారే కాలువ కాదు. చాలా మంది ఎమ్మెల్యేలు ఎఫ్టీఎల్లో ఇండ్లు కట్టుకున్నారు, ఎఫ్టీఎల్ను మార్చుకొని ప్లాట్లు చేసుకున్నారు. మేము ప్రజల అవసరార్థము కల్వట్టు మీద చిన్న ర్యాంప్ వేసిళ్ళు, తెల్లారి తీసేస్తారు. దానికి ఏముంటుంది దాంట్లో? అదేమన్నా కబ్జా చేసిల్లా వీళ్ళ లెక్క? నీళ్ళు వస్తలేవా కాలువలో? బ్రహ్మ కిందికి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళి ఒక మనం చిన్న బండి వేసుకుంటాం చూసినాం మోరి మీద, గట్లేసిల్లు అంతే. అయితే రేపు ఏం చెప్పబోతా ఉన్నాడు అన్న కేసీఆర్? అంటే అప్పుడు ఎట్లా ఉన్నది ఆయన కార్యాచరణ? అసలు రేపు ఏ టైంకి వస్తాడు ఇక్కడికి? పర్మిషన్ ఎంతవరకు ఉన్నది సభకు? 5:30కు వస్తాడు. సభ పర్మిషన్ ఎంతసేపు? రాత్రి వరకు ఉంటుంది సభ పర్మిషన్. కానీ 6:30కు స్పీచ్ స్టార్ట్ అవుతుంది, 7:30కు క్లోజ్ అవుతుంది. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు మాటల కోసం కొంతమంది పాదయాత్ర దిశగా వస్తూ ఉన్నారు ఇక్కడికి, ఇంకొంతమంది ఎడ్ల బండికి సంబంధించి దాని కావచ్చు, ఇంకొంతమంది ట్రాక్టర్లు అవి వేసుకొని ఏం మాట్లాడబోతా ఉన్నారు కేసీఆర్ గారు? ప్రజలను ఉద్దేశించా, లేకుంటే సిల్వర్ జూబ్లీ అంటే ఓన్లీ పార్టీకి సంబంధించిన మాటలేనా? పుట్టుక, పార్టీ ఎదుగుదల, పార్టీ భవిష్యత్తు, ప్రజల యొక్క భవిష్యత్తు, ప్రజల యొక్క మనోధైర్యం, ఇవే చెప్తారు. ముఖ్యంగా ఇక్కడికి జనరేటర్ కూడా తెప్పించుకున్నారు సభకు. దేనికోసం అన్న? ఇప్పుడు కరెంట్ ఉంటుంది కదా నార్మల్గా, ఏడుకెళ్ళి ఉంటుంది. మీ ఇంట్లో రోజు ఎన్ని గంటలు ఉంటుంది? ఎన్ని గంటలు పోతాను ఇట్లా చెప్తే ఎట్లా సోదరా? మీ ఇంట్లో రోజు ఎన్నిసార్లు కరెంటు పోతాను? అంటే ఇప్పుడు సభలన్నిటికీ జనరేటర్ ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున తెచ్చారు కదా. దాదాపు నేను హైదరాబాద్ నుంచి వస్తున్న దారి పొంట కారణాలు ఉంటాయి. వీళ్ళు లంగలు ఎవరు ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు. ఈ సభ కరెంట్ కట్ చేస్తే మాకు ఇబ్బంది, అదొకటి. రెండోది అంటే కామన్గా మేము పెడతాం సభలకు, మా ఏ సభకైనా పెడతాం. అంతేది నా కాన్స్టిట్యున్సీ లెవెల్లో నేను జనరేటర్ వేస్తా, అట్లేం లేదు. అంతేనా? లేకుంటే ఇప్పుడు కాంగ్రెస్ రాగానే కరెంటు పోయింది అది ఇది అంటారు కదా, దానికి సంబంధించి ఏమన్నా నమ్మకం లేక కాంగ్రెస్ మీద తెచ్చుకున్నారు? మేము అనని అవసరం లేదు, ప్రజలకు చెప్తారు. పోయిన కాడల్లా కరెంటు పోతుంది, ఏడికెళ్ళి వచ్చిండు అని వాళ్ళే తిడతారు కదా. నేను చెప్పడానికి మీరు జర్నలిస్టులు మీకు చెప్పాలా? మీకు అన్ని తెలిసిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు ఇంతమంది ఒక 25 లక్షల మంది అని చెప్తా ఉన్నారన్న. మరి వాళ్ళందరికీ అంటే ఏ హాని జరగకుండా ఇప్పుడు ట్రాఫిక్ విషయంలో కావచ్చు, ఇటు పార్కింగ్ కావచ్చు, ఇక్కడ వచ్చిన తర్వాత ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు జరిగినాయి. మాకు పార్టీ నుంచి 2000 మంది వాలంటీర్స్ ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు. అంటే ఒక డిసిప్లిన్గా ఒక రూట్ మ్యాప్ ఇచ్చినాం, ఆ రూట్ ప్రకారం వస్తారు, ఇక్కడ చేస్తారు, ఆ రూట్ ప్రకారమే మళ్ళీ రిటర్న్ వెళ్తారు. ఏర్పాట్లన్నీ చాలా సవ్యంగా ఉంటాయి, ఎక్కడ కూడా చిన్న కించిత్తు కూడా ఇబ్బంది ఉండదు. ఒక లోకల్ మాజీ ఎమ్మెల్యేగా ఏం చెప్పబోతా ఉన్నారంటే ఈ సభ నుంచి ఇదే వేదిక నుంచి రేపు కేసీఆర్ గారు మాట్లాడబోతా ఉన్నారు. ఇది ఇక్కడ మొత్తం కూడా 25 లక్షలు దాదాపు, అంటే అందరూ జనాల ముందర ఆయన మాట్లాడబోతా ఉన్నారు. చాలా కాలం తర్వాత ఆయన ఓన్లీ ఫామ్ హౌస్కే పరిమితం అయ్యిండు అది ఇది అని చెప్పి విమర్శలు వచ్చినాయి. దాని అన్నింటినీ ఎదుర్కొని రేపు బయటికి రాబోతా ఉన్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి? అది ఫామ్ హౌస్ పవిత్రమైన దేవాలయమా రేపు ఆయన ప్రసంగంలో తెలుస్తుంది. అదే ఫామ్ హౌస్ నుండి తెలంగాణ సాధించండి, అదే ఫామ్ హౌస్ నుంచి దాన్ని ఫామ్ హౌస్ ఉండడం తప్పది. అది వ్యవసాయ క్షేత్రం, అది వ్యవసాయ క్షేత్రంగానే పిలువబడుతుంది. అది ఫామ్ హౌస్ అనేది శత్రువులు పుట్టించినటువంటి మాట, అది తప్పు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల కోసమే కొట్లాడతాడు తప్ప వీళ్ళ యొక్క చిల్లర బల్లర మాటలను పట్టించుకోవడానికి.
థ్యాంక్ యూ రైట్. ఇది అంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు మేము సవ్యంగా చేసినాం. దాదాపుగా ఒక 2000 మంది వాలంటీర్స్ తోటి మేము ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా చేసినాం. వాళ్ళందరినీ పెట్టి ఎవరికి వచ్చినటువంటి ప్రజలకు ఏ హాని జరగకుండా ఏర్పాట్లు అన్నీ చేసినాం అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చెప్తా ఉన్న పరిస్థితి. రైట్, మనతో పాటు డిప్యూటీ మేయర్ సయ్యద్ మసూద్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తేనా. ఎట్లా జరుగుతున్నాయి అన్న ఏర్పాట్లు అన్నీ కూడా? నా భూతో నా భవిష్యత్ అన్నట్టు గతంలో జరగని విధంగా ఈ సభ ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారు మాట్లాడి వినాలని చెప్పి తహతాలు ఆడుతున్నారు, ఉవ్వేలుతున్నారు. కాబట్టి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా బ్రహ్మాండంగా పోచంపల్లి సీనన్న బాలమల్లన్న నాయకత్వంలో 10 లక్షల నీళ్ళ బాటలు కానివ్వండి, 15 లక్షల చల్లా ప్యాకెట్లు కానివ్వండి, కూర్చోడానికి కుర్చీలు కానివ్వండి బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే ఈ సభ మీద కూడా ఇప్పటికీ కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇటు భూముల విషయం కావచ్చు, అటు ఒక కాలువని మూసేసిర్రు, ఇటు భూములేమో వీళ్ళ దగ్గర నుంచి కొంచెం బలవంతంగా తీసుకున్నారు అని చెప్పి ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇనోదాగాలి. ఎందుకంటే ఎక్కడ కూడా చరిత్రలో నాకు తెలిసి మా దగ్గర సభ జరపండి, మా భూములు ఇస్తామని చెప్పి ఎవరు అడిగిన దాఖలాలు లేవు. కానీ ఇక్కడ రైతులు మాత్రం మా దగ్గర సభ చేసుకోండి అని చెప్పి వారు మాజీ శాసనసభ్యులు మరి సతీష్ కుమార్ అన్న నాయకత్వంలో ప్రెజర్ చేసి కేసీఆర్తో లొల్లి పెట్టుకుని సభని ఇక్కడ చేసేటట్టు వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా డైజెషన్ అయితే లేదు. ఇవాళ ఈ సభను చూస్తూ ఉంటే ఎక్కడి నుండి లోకల్ స్థాయి నుండి స్టార్ట్ అయితే రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో ఏఐసిసి కానివ్వండి అందరూ కూడా భయపడతా ఉన్నారు. కేసీఆర్ గారి సభ నా భూతో నా భవిష్యత్తు జరగబోతుంది. కాబట్టి కేసీఆర్ ఎప్పుడు సభ చేసినా కూడా కేసీఆర్ గారు కొట్టే దెబ్బ ఈ విధంగా ఉంటుంది వాళ్ళకి తెలుసు. కాబట్టి భయపడతా ఉన్నారు. భయపడే ఈ పనికిరాని మాటలు లొట్టపీసి మాట్లాడుతున్నారు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి అసలు ఇది ఈ రజతోత్సవం దేనికి చేస్తూ ఉన్నారు? ఐదర్ బీఆర్ఎస్కా లేకుంటే టీఆర్ఎస్కా అనే విమర్శలు వస్తూ ఉన్నాయి, అంటే ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. మీరు ఏం సమాధానం చెప్పు? గులాబీ జెండాకు రజతోత్సవం చేస్తున్నాం. గులాబీ జెండా అనేది తెలంగాణ కొండ, తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుంది. కాబట్టి గులాబీ జెండాకి రజతోత్సవం చేస్తూ ఉన్నాం. ఇవాళ టీఆర్ఎస్ అనేది మేము ఉద్యమ పార్టీ, మాది ఉద్యమ పార్టీ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ అయిన తర్వాత ఈ టీఆర్ఎస్ తెలంగాణ జిల్లాలోనే కాకుండా దేశ స్థాయిలో కూడా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ అనేది స్టార్ట్ చేసిండు. మేము ఏం చేసుకుంటే మీకెందుకు, మీరెందుకు ఎడతారు మా మీద? మేము చేసుకుంటున్నాం, మా జనాలు మాకు కార్యకర్తలు మాకు వస్తారు, మీకెందుకు భయం అవుతుంది? మేము చేసుకుంటాను, మీకెందుకు భయం అని ప్రశ్నిస్తున్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ మీద నమ్మకం లేదా అన్న మీకు? పెద్ద ఎత్తున ఏమంటారు దాంట్లోని జనరేటర్ కూడా తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది మోసం కదా. కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు నమ్మలేము దాన్ని. కాబట్టి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని కానీ ఇతరత్రులను కానీ ఎప్పుడు కూడా నమ్మలేదు. అందుకే ఈ కరెంట్ ఎప్పుడు పోతుందో, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరెంటు ఎప్పుడు పోతుందా అని జనం చూసిళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉన్నారు. కాబట్టి వచ్చిన ప్రజలకు ఇబ్బంది కలగకుండా బ్రహ్మాండంగా 200 జనరేటర్లతో ఏర్పాటు చేస్తాం. అయితే ఇప్పుడు ఇదే జనం ఏదైతే మీరు ఆశిస్తూ ఉన్నారో, ఇంతమంది వస్తారు లక్షల మంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నారో, అదే జనం ఆ రోజు కేసీఆర్ గారిని వదిలిపెట్టుకొని రేవంత్ రెడ్డిని గెలిపించి సీఎం చేసిన పరిస్థితి చూసినాం. మళ్ళీ ఈరోజు ఏ నమ్మకంతో ప్రజలు వస్తారని చెప్తా ఉన్నారు? అబద్ధపు హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు అని చెప్పి, తులం బంగారం కళ్యాణ లక్ష్మికి ఇస్తాం, షాదీ ముబారక్ ఇస్తామని చెప్పి, 2000 పెన్షన్ 4000 ఇస్తామని చెప్పి, ఆడపిల్లలకు 2500 ఇస్తామని చెప్పి, స్కూటీలు ఇస్తామని చెప్పి, రైతు బంధు పెంచుతామని చెప్పి, రైతు భరోసా పెంచుతామని చెప్పి నానా యాగి చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి అబద్ధపు హామీలు ఇచ్చారు. కాబట్టి ప్రజలు అప్పుడు ఓట్లేసిళ్ళు, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది. కానీ ఈరోజు అదే ప్రజలు అంటూ ఉన్నారు, మేము తప్పు చేసినాం, ఓటు ద్వారా తప్పు చేసినాం, కేసీఆర్ లాంటి మంచి నాయకుడిని, ఒక మహోన్నతమైన నాయకత్వాన్ని మేము వదిలిపెట్టుకున్నాం. కాబట్టి వదులుకున్న కేసీఆర్ను మళ్ళీ మేమే పట్టుకొస్తాం. ఒకవేళ కనుక ప్రజలు ఎట్లా ఉందంటే, ఇప్పుడు కనుక ప్రజల దగ్గర అధికారం ఉండి వాళ్ళు కనుక పోయి రేవంత్ రెడ్డి పక్కకు తప్పించి కేసీఆర్ గారిని గద్దె మీద కూర్చోబెట్టాలంటే ఇప్పుడే చేస్తారు. కానీ మన ప్రజాస్వామ్య దేశం, మన దగ్గర 5 సంవత్సరాలకు ఎన్నికలు అవుతాయి. కాబట్టి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి. ఆ విధంగా ప్రజలు ముందు పోతూ ఉన్నారు. తప్పకుండా కూడా కేసీఆర్ గారి సభను వాళ్ళే ఆశీర్వదిస్తారు. గతంలో ఆశీర్వదించారు, మళ్ళీ ఆశీర్వదిస్తారు. ప్రజలు ఆశీర్వదిస్తేనే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. కాబట్టి ఆ ప్రజల ఆశీస్సులు కోరడానికి కేసీఆర్ గారికి సభ పెడతా ఉన్నారు. ఈ సభ ద్వారా ప్రజలకు ఏమన్నా మంచి జరిగే అవకాశం ఉందంటారు? 100% ఇవాళ ఎన్ని దిక్కుల న్యాయం జరగలేదు. రేవంత్ రెడ్డి గారి మీద కేటీఆర్ గారు మాట్లాడితేనే కదా 1-2 సార్లు రైతు భరోసా పడ్డది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితేనే కదా నీళ్ళు వదిలింది రైతులకు. ఇవాళ ఈ సభ ద్వారా కేసీఆర్ గారు మాట్లాడితే రేపు ఏదైనా మంచి కార్యక్రమం చేస్తారు కావచ్చు. కేసీఆర్ మాట్లాడితే భయం అండి, కేసీఆర్ చూస్తే భయం. అందుకే కేసీఆర్ గారి మీద పొద్దు లేకుండా సాయంత్రం వరకు కూడా ఊకే కేసీఆర్ గారి గురించి మాట్లాడి రేవంత్ రెడ్డి తన పరువును తాను తీసుకున్నాడు.
వాళ్ళు కేసీఆర్ గారు 100% గత 10 సంవత్సరాల పాలన ప్రజలు అభినందిస్తూ ఉన్నారు. మళ్ళీ అట్టి పరిపాలన కావాలని ప్రజలే కోరుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రేపు ఆయన దేని గురించి మాట్లాడతారు, ఏం మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రజలంతా? కేసీఆర్ గారు గతంలో ఏది మాట్లాడినా కూడా తూచా తప్పకుండా పాటించిన నాయకుడు. కేసీఆర్ గారు ఏది చెప్పినా కూడా చేసే నాయకుడు కాబట్టి కేసీఆర్ మాకు భవిష్యత్తులో ఏం చెప్తాడని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఆయన మాట మాట్లాడితే ఆయన మాట శిలాశాసనం. అందుకే ప్రజలు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు.